అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పేరు ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇరాన్ కు మద్దతుగా పనిచేస్తున్న టెర్రర్ నెట్వర్క్ లో ఇవాంకా ట్రంప్ పై హత్యాయత్నం ప్లాన్ చేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మీడియా కథనాల ప్రకారం 2020లో ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సొలేమానీ హత్యకు ప్రతీకారంగా ఈ కుట్ర జరిగినట్లు సమాచారం. ఇరాన్ కు అనుబంధంగా ఉన్న ఒక ఇరాకీ వ్యక్తిని టర్కీలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతడు ఇవాంకా ట్రంప్ ఇంటి వివరాలు సేకరించడమే కాకుండా సోషల్ మీడియాలో బెదిరింపులు కూడా చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒకప్పుడు అమెరికా రాజకీయాల్లో అంతర్జాతీయ ఈవెంట్లలో ఎంతో యాక్టివ్ గా కనిపించిన ఇవాంకా ట్రంప్ ఇప్పుడు ఎందుకంతగా కనిపించడం లేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సమయంలో ఇవాంకా ట్రంప్ భారీగా హల్చల్ చేసింది. వైట్ హౌస్ లో కీలక సలహాదారుగా పనిచేసింది. మహిళల ఉపాధి, వ్యాపారం, కుటుంబ విధానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ట్రంప్ ప్రచార సభల్లో కూడా ఇవాంకా ప్రధాన ఆకర్షణగా నిలిచేది. భారత్ తో కూడా ఇవాంకాకు ప్రత్యేక సంబంధం ఉంది. 2017లో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సమిట్ కార్యక్రమానికి అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఇండియాకు వచ్చింది. అప్పట్లో హైదరాబాద్ నగరం అంతా ఇవాంకా ట్రంప్ పోస్టర్లతో నిండిపోయింది. ఆమె కోసం భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఇవాంకా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కానీ 2021 తర్వాత ఇవాంకా ట్రంప్ రాజకీయాలకు కాస్త దూరంగా ఉండటం మొదలుపెట్టింది. కుటుంబంతో కలిసి ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడుపుతోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తోంది. ఇటీవల అమెరికా రాజకీయ కార్యక్రమాల్లో కూడా చాలా తక్కువగా పాల్గొంటోంది. అయినప్పటికీ ట్రంప్ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్లలో మాత్రం ఇవాంకా కనిపిస్తోంది. ఇటీవల అమెరికా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమెపై హత్యాయత్నం వార్తలు రావడంతో మరోసారి ఇవాంకా ట్రంప్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ట్రంప్ కుటుంబానికి మరింత భద్రత పెంచినట్లు సమాచారం. మరి ఇవాంకా ట్రంప్ మళ్లీ అమెరికా రాజకీయాల్లో యాక్టివ్ అవుతుందా లేక పూర్తిగా వ్యాపారాలు, కుటుంబ జీవితానికే పరిమితమవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.